హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిజ్నాయక్. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఈ వీడియో వచ్చేసి చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం కనుక చూసుకున్నట్లయితే 3 రాష్ట్రాల పరిస్థితులు ఏంటి, ప్రజెంట్ ఏ పంటలు వేసుకుపోతా ఉన్నారు, నెక్స్ట్ మిరప పంట వేసుకోబోయే రైతుల పరిస్థితులు ఏంటి, కాటన్ పత్తి విత్తనాలు వేస్తున్నటువంటి రైతుల పరిస్థితులు ఏంటి, సో ఎలాంటి మందులతో మనం ముందుకెళ్ళాలి, ఎలా మనం ముందుకెళ్ళగలిగితే మంచి దిగుబడులు తీసుకోగలము అనేది ఈ వీడియోలో కులంకుషంగా మనం మాట్లాడుకుందాము. చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు లైక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనుక మీరు చూడగలిగినట్లయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ పొందిన వాళ్ళు అవుతారు. మనం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు వచ్చేసి దాదాపు కేరళ తీరం దాటి ఆంధ్రాలో రీచ్ అయిపోయినాయి. ఆ తర్వాత నిన్న ఇవాళ మన తెలంగాణలో కూడా వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. రాయలసీమలో చాలా వరకు విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ లోటు వర్షపాతం ఉన్నా సరే చాలా వరకు అన్ని ఏరియాస్ కూడా ఈ వర్షం ఏదైతే ఉందో దాదాపు విస్తరించి ఉంది. సో రాయలసీమ దాటి మనకి గద్వాల్ జిల్లాలో ఎంటర్ అయినటువంటి పరిస్థితులు ఈ ఋతుపవనాలు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, ఆ తర్వాత ఖమ్మం సరౌండింగ్స్, మహబూబాబాద్, ములుగు, కరీంనగర్ సరౌండింగ్స్, ఈ ఏరియాస్ లో దాదాపు వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ నిన్న సాయంకాలం, నిన్న మధ్యాహ్నం నుంచి. సో దాదాపు మృగశిర కార్తె ఎంటర్ అయిపోయింది. వర్షాలు కూడా దాదాపు ఎంటర్ అయిపోయినట్టే మనం చూసుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో రైతులు పత్తి పంట వేయడానికి చాలా వరకు ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. రాయలసీమలో దాదాపు 95% విత్తనాలు వేసుకోవడం జరిగింది. బోర్ల కింద ఎవరైతే పత్తి విత్తనాలు వేసుకుంటా ఉన్నారో వాళ్ళ పంటలు దాదాపు ఈ రేంజ్ లో వచ్చేసినాయి. కొంతమంది సెకండ్ డోస్ స్ప్రేయింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. రాయలసీమలో చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కర్నూలు, అనంతపూర్ జిల్లాలు గనక మనం గమనించినట్లయితే దాదాపు పత్తి పంట వేసి ఒక 4-5 రోజులు, వారం రోజులు అవుతా ఉంది. బోరు కింద వేసుకున్న వాళ్ళు కనీసం 25-30 రోజులు అవుతా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మన తెలంగాణలో గనక చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే తొలకరి జల్లులు పడతా ఉన్నాయి గనక దాదాపు రైతు మిత్రులందరూ సేద్యం చేస్తా ఉన్నారు, దుక్కులు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. దయచేసి 1-2 వర్షాలు సమృద్ధిగా పడ్డ తర్వాతనే మీరు విత్తనాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదనంటే ఈ అరకొర వర్షాలకి మీరు విత్తనాలు గనక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా అవి సగం మొలకెత్తి సగం మొలకెత్తకుండా మీకు నష్టం చేకూరే అవకాశాలు ఉంటాయి. గనక ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడు సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాత కనీసం ఒక జానెడు లోతు మనకి తేమ శాతం పొందిన తర్వాతనే మీరు విత్తనాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాదాపు తెలంగాణలో ఇప్పుడిప్పుడే తొలకరి జల్లులు పడతా ఉన్నాయి. ఇన్ని రోజులు దాదాపు వర్షాలు లేవు. రైతులు ఇప్పుడే సేద్యం చేసుకుని పత్తి పంట వేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నాడు. సో మనం ఇక్కడ తెలంగాణతో కంపేర్ చేస్తే రాయలసీమలో ఆల్రెడీ ఈ పత్తి పంట వేసుకొని ఉన్నారు. సో వాళ్ళకి మనకి దగ్గర 15-20 రోజుల వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ రైతులు మనకంటే 15 రోజులు 20 రోజులు ముందుంటారు. తెలంగాణ రైతులు ఒక 20 రోజులు తర్వాత ఉంటారు. ఆ తర్వాత తెలంగాణ రైతుల కంటే ఒక 10-15 రోజుల తర్వాత ఆంధ్ర రైతులు ఉంటారు. గుంటూరు, ఆ తర్వాత ప్రకాశం ఆల్రెడీ వేశారు, అది వేరే సబ్జెక్టు, వాళ్ళు ఎండాకాలంలోనే వేస్తారు. కానీ గుంటూరు, పల్నాడు ఏరియాస్ ఎవరైతే ఉన్నారో రైతులు ఒక 10 రోజుల తర్వాత వేస్తారు విత్తనాలు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం పత్తి పంటలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మంచి దిగుబడులు సాధించగలము అనే దాని గురించి మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. లాస్ట్ ఇయర్ మనం కనుక చూసినట్లయితే మనం ఏదైతే కొన్ని డోసులు సెట్ చేశామో ఆ డోసుల్ని స్ప్రే చేసుకొని రైతు మిత్రులు చాలా మంది వేలల్లో, లక్షల్లో, చాలా మంచి లక్షల్లో అంటే లక్షల మంది రైతులు మనం చెప్పిన మందులు వాడిన వాళ్ళు ఉన్నారు. ఆ రిజల్ట్ తీసుకొని దిగుబడులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం నేను ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ తరపున ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పగలను. దయచేసి రైతు మిత్రులు గమనించాలా. ఒకటే విషయం చెప్తాను, 100% ఒక ప్రొడక్ట్ చెప్పినాను అంటే అందులో రిజల్ట్ లేనిది, రైతుకు ఉపయోగపడింది నేను చెప్పను. మీరు ఏ ఇతర కంపెనీ ప్రొడక్ట్స్ అన్నా తీసుకోండి, నేను చెప్పే ఒక కంపెనీ ప్రొడక్ట్, నేను చెప్తున్న దాంట్లో ఒక ప్రొడక్ట్ తీసుకోండి. మీరు
కావాలనుకుంటే, టెస్ట్ చేయాలి అనుకుంటే, నేను చెప్పిన మందు ఏదైతే ఉందో 2 ఎకరాలకు స్ప్రే చేయండి. మీకు నచ్చిన మందు ఏదైనా వేరే కంపెనీ తీసుకొచ్చి ఇంకో 2 ఎకరాలకి స్ప్రే చేసుకోండి. నేను చెప్పిన మందు బాగుందా, మీరు మీ ఇష్టంగా తెచ్చుకున్నటువంటి మందు ఏదైతే ఉందో ప్రాపర్గా ఉందా అనేది మీరు మీ పొలంలోనే తేడాలు చూసుకున్న తర్వాతనే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అంత నిక్కచ్చిగా చెప్తా ఉన్నాను అంటే రైతుల పట్ల కంపల్సరిగా అంతే జాగ్రత్తగా, అంతే బాధ్యతాయుతంగా ఉంటాను గనక నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే నేను రైతు బిడ్డగా పుట్టినవాడిని, నేను ఒకానొక టైంలో వ్యవసాయం చేసిన వాడినే, ఇప్పటికీ దగ్గరుండి వ్యవసాయం చేపిస్తున్న వాడిని. రైతుల కష్టాలేంటో తెలుసు, రైతుల బాధలేంటో తెలుసు. ఒకరోజు సాయంకాలం 4 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు 3 బోర్లు వేయించాను 15 రోజుల క్రితం. 3 బోర్లలో 2 బోర్లు మాత్రమే అరకొరగా పడ్డాయి, ఒక బోర్ ఫెయిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే 3 బోర్లు కూడా ఫెయిల్ అయిపోయినట్టే. 1,60,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను. మళ్ళీ వాటికి బోర్లు తీసుకురావడానికి మళ్ళీ ఒక 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను. 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను. అయినా సరే ఆ బోర్లు ఎన్ని నీళ్లు పోస్తా ఉన్నాయనంటే చాలా తక్కువ శాతమే అనుకోవాలి. అంటే మా దురదృష్టము లేదంటే మా ఏరియాలో గ్రౌండ్ వాటర్ లేకనో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ రైతు పడే బాధ ఏంటో తెలుసు. ఆ రైతుగా నేను కూడా నాకు నీళ్ళు ఇంకా సమృద్ధిగా ఉంటే నేను ఎలాంటి పంటలు పండియగలను అని చెప్పేసి అది కూడా తెలుసు. కానీ మా దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు. బట్ యాజ్ ఎ రైతు కోణంలో గమనించినట్లయితే మాత్రం కంపల్సరిగా నా ఓటు రైతుకే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి రైతు బిడ్డగా చెప్తా ఉన్నాను, 100% పర్ఫెక్ట్ మందు తీసుకొస్తాను, 100% పర్ఫెక్ట్ రైతుకి రిజల్ట్ వచ్చేలా చేస్తాను. రైతు గల్లా ఎగరేసుకొని చెప్పొచ్చు, నేను బిచ్చు నాయక్ చెప్పిన మందే వాడాను, నా పొలం ఇలా ఉంది, నా పత్తి పంట ఇలా ఉందని చెప్పేసి రైతు చాలా గర్వంగా చెప్పుకునే విధంగా నా మందు ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎవరికైనా మీకు డౌట్ ఉంటే కంపల్సరీగా 2 ఎకరాలు నేను చెప్పిన దాన్ని, ఇంకో 2 ఎకరాలు మీకు నచ్చిందని తెచ్చుకొని మందులు స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకుంటే దాని వ్యత్యాసం ఏంటనేది మీకు తెలుస్తుంది. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒకరు ఎదుగుతూ ఉంటే లేదంటే ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే చాలా మంది కిందికి కాళ్ళు బట్టి లాగాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. శత్రువులు ఉంటారు, మిత్రు రూపంలో ఉన్నటువంటి శత్రువులు ఉంటారు, వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఉంటారు, వీడిని కిందికి లాగాలని చెప్పేసి చూసేవాళ్ళు ఉంటారు. అయినా నో ప్రాబ్లం, నేను నమ్ముకుంది రైతుల్ని, నేను వాళ్ళని నమ్ముకోవాలా. రైతుల్ని నమ్ముకున్నాను, రైతులకు బెస్ట్ ప్రొడక్ట్ నేను చెప్తా ఉన్నాను, రైతులు నేను చెప్పే ప్రొడక్ట్ వాడుతూ ఉన్నారు, వాళ్ళకి రిజల్ట్ తెలుస్తూ ఉంది, వాళ్ళు కల్లారా చూస్తూ ఉన్నారు, నన్ను నమ్ముతూ ఉన్నారు. అది మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఎగ్జాంపుల్గా చెప్తాను, ట్రాజెంటా ఒకానొక సిచ్యువేషన్స్లో ఎంఎన్సి కంపెనీల మందులు కూడా పక్కన పెట్టి ట్రాజెంటా 2-3 సార్లు 4 సార్లు స్ప్రే చేసి చాలా చక్కటి కాప్ సెట్ చేసుకొని వాళ్ళ మార్కెట్లో నెంబర్ 1 సిచ్యువేషన్లో మంచి దిగుబడి తీసుకొని నా రైతు మిత్రులు లాభాలు తీసుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎవరైతే ట్రాజెంటా 2 సార్లు 3 సార్లు స్ప్రే చేశారో వాళ్ళకి జనవరి తర్వాత కూడా చాలా మంచి కాప్ సెట్ అయ్యి చాలా ఎక్సలెంట్ దిగుబడులు తీసుకొని వాళ్ళ మార్కెట్లో 20,000+ కింటాకి అమ్ముతా ఉన్నారు. చాలా మంది రైతులు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, అన్నా మీరు కష్టపడ్డారు, మీ పొలంలో మీరు ఒక మందును నమ్ముకొని స్ప్రే చేశారు, మీకు రిజల్ట్ వచ్చింది, దిగుబడి వచ్చింది, ఆరామ్సే మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి అని చెప్పేసి. అంతకంటే నాకేం అవసరం లేదు. సింపుల్గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ కాటన్లో కూడా అంతే. చిల్లీలో ఈ సంవత్సరం ది బెస్ట్ కాంబినేషన్స్ రాబోతా ఉన్నాయి, అందులో డౌటే లేదు. చిల్లీలో చూసుకున్నట్లయితే ఎంబీ రైతు నేస్తం అనే ఛానల్ నెంబర్ 1గా ఉంది. ఈ సంవత్సరం కూడా నెంబర్ 1గా ఉండబోతా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎక్సలెంట్ కాంబినేషన్స్తో మీ ముందుకు రాబోతా ఉన్నాను. ఈ సంవత్సరం చాలా మంచి దిగుబడులు మీరు తీసుకుంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏదైతే ఉందో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులలో నీళ్లుంటే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. దాదాపు 90% వర్షపాతం ఉంటుంది, ఒక 8 to 10% మాత్రమే తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో మరీ దారుణమైన కరువు అయితే రాదు కూడా, అదైతే గమనించండి. సో పత్తి పంట గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము నేను వచ్చేసి పత్తి పంటలో 5,000 రూపాయలకు ఎకరం, ఒక ఎకరాకి కనీసం ఒక 12 నుంచి 15 క్వింటాలు మనము దిగుబడి తీసుకోవాలి అని చెప్పేసి అనుకునే రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులు కనీసం ఎకరాకి ఒక 5,000 రూపాయలు
ఒక ఎకరాకి పెట్టుబడి పెట్టే పరిస్థితిలో ఉండాలి, ఒక అరకింట మందం. ఎందుకు అనంటే స్ప్రేయింగ్స్ లేనిది ఏం చేసినా కూడా మనకి దాదాపు దిగుబడులు వచ్చే అవకాశాలు ఉండవు. ఇటు కాంప్లెక్స్ ఎరువు వేయాలి, దాంతోపాటు ఇటు మనం స్ప్రేయింగ్స్ కూడా చేసుకోవాలి ప్రాపర్గా. మేజర్గా ఈ పత్తి పంటలో వచ్చేటువంటి ప్రధాన సమస్యలు కనుక మనం చూసుకున్నట్లయితే పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిండినల్లి, జిగి అని చెప్పేసి అంటాము. ఎవరు మన రాయలసీమలో రైతు మిత్రులందరూ జిగి అని చెప్పేసి అంటారు. సో ఈ జిగి ఏదైతే ఉందో ప్రాపర్గా మనం నివారణ చేసుకోగలగాలి. నేను చెప్పేటువంటి ప్రతి డోస్లో కూడా ఈ ఏదైతే జిగి, జీడ, తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి, దాంతోపాటు పై ముడత, కింది ముడత ఉంటుందో 100% క్లియర్ అయిపోతుంది. ఏ ఒక్క డోస్ తీసుకున్నా కూడా ఆ డోస్ వచ్చేసి దాదాపు 99 to 100% వరకు ఆ జిగి, జీడ ఏదైతే నల్లి ఉందో దాదాపు కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి 6 డోసులు ఈ సంవత్సరం నేను సెట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక 3-4 డోసుల గురించి నేను చెప్తాను. ఇప్పుడే ఏంటన్నా అసలు మనం వేయలేదు, అప్పుడే డోసుల గురించి చెప్పాల్సిన అవసరం ఉందా అంటే దాదాపు బళ్ళారి ఏరియాలో 2 నెలల కాల వ్యవధి అవుతా ఉంది కాటన్ పంటలు వేసుకొని. అదే కర్నూలు జిల్లాలో ఎవరైతే బోరు బావుల కింద రైతులు ఉన్నారో దాదాపు నెల 15 రోజులు అవుతా ఉంది ఈ పత్తి పంట వేసుకొని. అదే గద్వాల్ జిల్లాలో కూడా సేమ్ సిచ్యువేషను. అలాగే దాదాపు వారం 10 రోజులు అవుతా ఉంది ఇదే మన కర్నూలు జిల్లాలో దాదాపు రైతులు పత్తి పంట వేసుకొని. కర్నూలు జిల్లాలో రైతులు 20 రోజులు వచ్చేసరికి దాదాపు ఫస్ట్ స్ప్రేయింగ్ చేసుకుంటారు రైతులు. మన తెలంగాణలో సబ్జెక్ట్ డిఫరెంట్, 3 డోసులకే సరిపోతుంది. కానీ కర్నూలులో 6 డోసులు, అది 7 డోసులు కూడా స్ప్రే చేస్తారు. ఒకానొక టైంలో గ్రాసియాలు, ఎక్స్పోనస్ లాంటి టెక్నికల్ కూడా స్ప్రే చేస్తారు. అందుకనే ఆ రైతు మిత్రులు 15-18 క్వింటాలు 20 క్వింటాలు దిగుబడి తీయగలుగుతారు. అక్కడ డెలిగేట్ లాంటి మందులు అవలీలగా స్ప్రే చేస్తారు. నేను ఒక ఊరును గమనించాను, పెద్ద కడబూరు అనే ఊరు. ఆ మండలం అది ఎమ్మిగనూరుకి ఆదోనికి మధ్యలో ఉండేటువంటి ఒక ఊరు. ఆ ఊరిలో గ్రాసియాలు, డెలిగేట్ లాంటి మందులు ఈజీగా స్ప్రే చేస్తారు. దేనికి? పత్తి పంటకి. ఎందుకు అంత కాస్ట్ పెట్టి స్ప్రే చేస్తారు అంటే కాపు దశలో ఉన్నప్పుడు ఆ మందు స్ప్రే చేసుకోగలిగితే వచ్చేటువంటి పూత ఈ సకింగ్ పెస్ట్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టి దాదాపు 80% వరకు నిలిచే అవకాశాలు ఉంటాయి. దాదాపు ప్రతి చెట్టుకి 200 కాయ వరకు, అంటే 200 పూత వరకు వస్తూ ఉంటుంది. కానీ అందులో 40 to 60% పూత రాలిపోతూ ఉంటుంది. అది ఎందుకు రాలుద్ది? తెల్లదోమ సమస్య ఉండొచ్చు, నల్లి సమస్య ఉండొచ్చు, తామర పురుగు సమస్య ఉండొచ్చు, లేదా వాతావరణంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఈ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పూత రాలే అవకాశాలు ఉంటాయి. అలాంటి పూత దశలో ఇలాంటి ఒక మందు స్ప్రే చేసుకోగలిగితే అట్లీస్ట్ ఒక 50 నుంచి 60% వరకు మనం పూతని కాపాడుకోగలం. అలాంటి టైంలో మనకు దిగుబడి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇది అక్కడ రైతులు పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. అక్కడ చాలామంది రైతులు నేను చెప్పే మందులు ఇలా ఫాలో అయిపోతూ ఉంటారు. ఈ ఒక్క డోసు కూడా మిస్ చేయరు. 100% అందులో డౌటే లేదు. చాలామంది రైతులు ఉన్నారు. సో ఈ సంవత్సరం మనం కాటన్లో 6 డోసులు సెట్ చేశాము. ఒక్కొక్క డోసు వచ్చేసి దాదాపు 800 రూపాయలు 900 రూపాయల కంటే తక్కువనే ఉంటుంది. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము చాలా వరకు ఈ యుద్ధాల వలన, పెట్రోకెమికల్స్ రేట్లు పెరగడం వలన దాదాపు ఫర్టిలైజర్ రేట్లు కూడా పెరిగినాయి. పెస్టిసైడ్స్ రేట్లు కూడా కాస్తో కూస్తో ఒక 10-20% పెరిగే ఛాన్సెసే ఉన్నాయి ఈ సంవత్సరం. అయినా సరే 5,000 రూపాయల్లో ఒక ఎకరాకి 6 డోసులు నేను సెట్ చేశాను ఈ సంవత్సరం. మీరు కనుక ప్రాపర్గా ఈ 6 డోసులు కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే 100% 12 నుంచి 15 క్వింటాల్ అనేది కామన్గా తీయగలరు. రాయలసీమ రైతులైతే కనీసం 15 నుంచి 18 క్వింటాల్ ఈజీగా తీయగలరు. ఈ 12 నుంచి 15 క్వింటాల్ అనేది మన తెలంగాణ రైతులకి, 15 నుంచి 18-20 క్వింటాల్ అనేది రాయలసీమ రైతులకి, ఎస్పెషల్లీ ఎమ్మిగనూరు, ఆదోని, కోస్గి, కొడమూరు రైతులకి. ఆ రైతులు చాలా పెట్టుబడి అలానే పెడతారు, దిగుబడి కూడా అలానే తీస్తారండి. 20 క్వింటాల్ అనేవి చాలామంది రైతులు తీస్తారు. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని చెప్తా ఉన్నాను. మీరు కనుక ఇందులో ఒక 3-4 డోసులు నేను ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాత రిమైనింగ్ డోసులు తర్వాత ఫర్దర్గా నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు మేజర్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ డోస్ వచ్చేసి ఏంటన్నా 15 నిమిషాలు మాట్లాడిన తర్వాత చెప్తా ఉన్నామంటే, సో ఇవన్నీ విషయాలు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా ఉన్నాను. మీరు కనుక చూసుకున్నట్లయితే
ఫస్ట్ డోస్గా వచ్చేసి జేటీ స్టార్ మనం స్ప్రే చేయబోతా ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి లైకా స్ప్రే చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ నుంచి జేటీ స్టార్, జేటీ కార్డ్ స్ప్రే చేస్తూ ఉన్నాము. సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ తీసుకున్న రైతులు ఉన్నారు. లాస్ట్ ఇయర్ 3.5 లక్షల రైతులు లైకాని స్ప్రే చేశారు. డూప్లికేట్స్ వచ్చినా కూడా అంతమంది రైతులు స్ప్రే చేయగలిగినారు అంటే దాంట్లో ఉండే వర్త్ ఒకసారి గమనించండి. సో రైతులకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది. అందుకని ఇన్ని లక్షల మంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే జేటీ స్టార్ని 1,60,000 మంది రైతులు స్ప్రే చేశారు. అంత సింపుల్గా స్ప్రే చేయరు కదా. బాలేకుంటే కొంతమంది స్ప్రే చేస్తారు, బాలేదని చెప్పేసి నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తారు. కానీ ఇన్ని లక్షల మంది స్ప్రే చేస్తూ ఉన్నారు అంటే అందులో వర్త్ ఉంది కనుక వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు. కావాలి అంటే మీరు కూడా ఒకసారి 1 ఎకరాకి స్ప్రే చేయండి. మీకు డౌట్ ఉంటే మీరు కూడా రిజల్ట్ చూడండి. ఫస్ట్ డోస్ వచ్చేసి నేను చెప్తా ఉన్నాను జేటీ స్టార్. మనం పత్తి పంట వేసిన 25 రోజుల నుంచి 35 రోజుల వరకు కాల వ్యవధిలో మీరు ఒక్కసారి జేటీ స్టార్ని స్ప్రే చేయండి. ఆ టైంలో మీరు కాంప్లెక్స్ ఎరువు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి దాప ఆ ఎరువులు వచ్చేసి ఏం వేసుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పేసి కనుక మనం చూసుకున్నట్లయితే మీరు 28-28-0 కొరమండల్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది పత్తి పంటలో. ఈ సంవత్సరం దాని కాస్ట్ ఇంకా 300-400 పెరిగిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను, నాకు నా అవగాహన ప్రకారం. సో ఈ టైంలో మీరు ఏం చేస్తారు అని అంటే కొరమండల్ 28-28-0 వాడాలి అనుకుంటే అదే వాడండి. లేదు అంత కాస్ట్ మేము పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే డిఏపి 1 ఎకరాకి 1 బ్యాగ్ తీసుకొని దాంతోపాటు ఒక 15 కేజీల నుంచి 20 కేజీల వరకు మీరు యూరియా కనుక మిక్స్ చేసుకొని వేసుకోగలిగితే ఆ 28-28-0 పనిచేసిన దానికంటే చాలా బెటర్గా పనిచేస్తూ ఉంటుంది. అందులో ఉండేది భాస్వరము, యూరియా కంటెంటే ఇందులో మనం యాడ్ చేసేది కూడా అదే అవుద్ది. ఇది నేను రైతుల్ని దృష్టిలో పెట్టుకొని పెరిగిన రేట్లని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాను. దయచేసి రైతులు దీన్ని గమనించాలి. సో ఇది ఫస్ట్ డోస్ వచ్చేసి మనం కాంప్లెక్స్ ఎరువులు వచ్చేసి 28-28-0 లేదా డిఏపి ప్లస్ యూరియా అనేది మనం కామన్గా కలుపుతా ఉన్నాము. ఇందులో మీరు వచ్చేసి ఏదైతే ఉందో గ్రాన్యూల్స్ కలుపుకోవాలి అని అనుకుంటే భూ రక్షక్ అని చెప్పేసి గ్రాన్యూల్స్ వస్తూ ఉన్నాయి. హ్యూమిక్ ఫల్విక్ సీవిడ్ బేస్డ్ ఉన్న ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే గ్రాన్యూల్స్ ఉన్నాయో దానికంటే ది బెస్ట్ రిజల్ట్లో వస్తూ ఉన్నాయి. భూ రక్షక్ కంపల్సరీగా చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఈ కాంప్లెక్స్లో మీరు ఏ డోస్లో అయినా సరే దీన్ని కలుపుకోవచ్చు. ఓన్లీ కాటన్ కోసమేనా అంటే నో, కాటన్ కోసం, చిల్లీ కోసం, ఆ తర్వాత ఎనీ వెజిటేబుల్స్ ఏదైనా టమాటా కానీ వంకాయ కానీ ఎనీ వెజిటేబుల్స్లో కూడా మీరు వేసుకోవచ్చు. వరి పంటలో కూడా మీరు వేసుకోవచ్చు. 100% అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఫస్ట్ డోస్గా కాంప్లెక్స్ 28-28-0 లేదా డిఏపి ప్లస్ యూరియా వేస్తూ ఉన్నారు. ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి జేటీ కార్డ్ స్ప్రే చేస్తూ జేటీ స్టార్ స్ప్రే చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, దాంతోపాటు జీగి, జీడ 100% కంట్రోల్లో పెడతా ఉంది. ఎక్సలెంట్ గ్రోత్ వస్తూ ఉంది, సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ డోస్. ఆ తర్వాత ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నాం? ఇది 25-30 రోజుల వ్యవధిలో. సో ఇది స్ప్రే చేసిన ఫస్ట్ డోస్ స్ప్రే చేసిన 12-15 రోజుల వ్యవధిలో గ్యాప్ ఇచ్చి మనము రెండో డోస్ స్ప్రే చేస్తూ ఉన్నాము. ఆ రెండో డోస్ వచ్చేసి గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫస్ట్ వస్తున్నటువంటి ప్రొడక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది క్లాప్సో, CLAPSO క్లాప్సో. ఇది వచ్చేసి మనకి మొక్క ఎదుగుదలని తీసుకొచ్చి, మొక్క చాలా లేతగా తీసుకొచ్చి, దాంతోపాటు చాలా చక్కటి సైడ్ బ్రాంచ్లను తీసుకొచ్చి చాలా చక్కటి గ్రోతింగ్ వస్తూ ఉంటుంది. ఈ ఏదైతే ఉందో నల్లి కానీ దాంతోపాటు లైట్గా తామర ఉన్న కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ జిగి జీడని కంట్రోల్లో పెట్టి చాలా చక్కటి గ్రోత్ని తీసుకొస్తూ ఉంటుంది.
సో అందుకోసం అని చెప్పేసి మనము సెకండ్ డోస్గా క్లాప్సో ఇస్తా ఉన్నాము. అదొచ్చేసి 35 నుంచి 50 రోజుల వ్యవధిలో. ఫస్ట్ డోసు 25 నుంచి 35 రోజుల వ్యవధిలో, సెకండ్ డోస్ వచ్చేసి 35 నుంచి 50 రోజుల వ్యవధిలో. ఈ మధ్యలో మీకు వర్షాలు పడ్డప్పుడు మీకు అనుకూలమైన సమయం చూసుకొని మీరు ఏదైతే సేద్యం చేసుకున్న తర్వాత మీరు అనుకూలమైన టైంలో స్ప్రే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత 55 రోజుల తర్వాత మనము మొక్క అప్పుడప్పుడే ఈ స్టేజ్కి వస్తూ ఉంటుంది. ఆ టైంలో వచ్చేసి మనము ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి? అప్పుడే కాపు దశలోకి వస్తూ ఉంటుంది, పూత స్టార్ట్ అవుతూ ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ అప్పుడే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, చెట్టు బుట్టాకారంలోకి వచ్చి నడుముల కాడికి చేనొస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనము ఒకసారి మళ్ళీ సెకండ్ దఫా ఎరువులు ఇచ్చుకోవాలి. ఆ టైంలో మీరు 14, 35, 14 ఈ కాంప్లెక్స్ అనేది ఇచ్చుకోండి, లేదా 20, 20, 0, 13 ఈ రెండిట్లో మీరు ఏది ఇచ్చుకున్నా పర్లేదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చుకోండి. అదొచ్చేసి ఎకరాకి 50 కేజీలు అనేది కంపల్సరీ ఇవ్వండి. ఈ పత్తి పంటకి ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఇచ్చుకున్నా కూడా. ఆ తర్వాత ఈ రెండో దఫా కాంప్లెక్స్ ఇచ్చుకున్న తర్వాత మీరు కంపల్సరీగా నెక్స్ట్ థర్డ్ డోస్ అనేది లైకా ఇవ్వండి. జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా. లాస్ట్ ఇయర్ చాలా వరకు ఐకా అని అద్దని ఇద్దని ఏదేదో ఫేక్లు తీసుకొచ్చారు మార్కెట్లో. రైతులు చాలామంది అది స్ప్రే చేసుకొని దీని రిజల్ట్ రాక చాలామంది నష్టపోయారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు లైకా అనే ప్రొడక్ట్ పర్ఫెక్ట్గా ఎక్కడైతే మనకు జేటీ స్టార్ కానీ క్లాప్సో కానీ దొరుకుతూ ఉందో ఆ డీలర్ల దగ్గరే తెచ్చుకొని ఒరిజినల్ తెచ్చుకొని స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకొని మంచి దిగుబడులు సాధించండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు లైకా స్ప్రే చేయగలిగితే లాస్ట్ ఇయర్ 3,50,000 మంది రైతులు వాడారు లైకాని. అంత బ్రహ్మాండంగా వాడగలిగినారు అంటే దాంట్లో ఎంత వర్త్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనము థర్డ్ డోస్గా స్ప్రే చేపిస్తా ఉన్నాము. ఈ థర్డ్ డోస్ వచ్చేసి మనకి సైడ్ బ్రాంచెస్ రావడము, పూతను తీసుకురావడము, నల్లి జిగి జీడ ఉన్న తెల్లదోమ పచ్చదోమ ఉన్న కంట్రోల్లో తీసుకురావడము, చెట్టు ఏపు వచ్చి దాదాపు ఈ దశలోకి తీసుకొని వచ్చేస్తుంది. ఈ 3 డోసులు పడేసరికి అప్పటికే మనకి చెట్టుకు ఒక 20, 25, 30 కాయలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, మనకు అనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఫోర్త్ డోస్ వచ్చేసి 70 రోజుల వ్యవధిలో మనము 70 రోజుల వ్యవధిలో జేటీ కాట్ అనేది ఇస్తా ఉన్నాము. ఆ జేటీ కాట్ అనేది ఎస్పెషల్లీ నల్లిని, అలాగే జిగి జీడ, దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమ, ఎస్పెషల్లీ పచ్చదోమ, ఎందుకంటే ఆ టైంలో రసం పీల్చేసి పూతను రాల్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ జేటీ కాట్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది దాని మీద. అందుకోసం అని చెప్పేసి ఆ టైంలో ఎస్పెషల్గా మనము జేటీ కాట్ ఇస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి పూత టైంలో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది, పూతను తీసుకొస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఫోర్త్ డోస్గా జేటీ కాట్ తీసుకొచ్చాము. ఫిఫ్త్ డోస్ ఒకటి ఉంది, రాజల్ గోల్డ్. లాస్ట్ ఇయర్ మనము చాలా మంది రైతులు స్ప్రే చేశారు, కొంతమంది స్ప్రే చేయలేకపోయారు. ఆ టైంలో వర్షం వచ్చింది, ఆ వర్షం వలన దాదాపు పత్తి పంటను వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. కొంతమంది రైతులు స్ప్రే చేశారు, కొంతమంది రైతులు స్ప్రే చేయలేదు. బట్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. నల్లిని అలాగే పచ్చదోమని కంట్రోల్లో పెట్టి వచ్చినటువంటి పూతని కాపుగా మార్చడంలో ఈ మందు చాలా వరకు ఎక్సలెంట్గా పనిచేసింది. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు ఇది స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఏంటో కూడా మీకు పర్టికులర్గా తెలుస్తుంది. ఈ అన్ని మందులు స్ప్రే చేసినా కూడా ఒక బెస్ట్ ప్రొడక్ట్ లాస్ట్లో వస్తుంది. అది వచ్చేసి ఎస్పెషల్లీ పూతకి కాప్ సెట్టింగ్కి వస్తూ ఉంది. అది ఇప్పుడే రివీల్ చేయను, ఎందుకంటే నేను ఏదైనా రివీల్ చేస్తే కాచుకొని ఉంటారు కాపీ చేయడానికి లేదంటే ఇంకేదో చేయడానికి. అందుకోసం అని చెప్పేసి లాస్ట్లో తీసుకొస్తాను, కరెక్ట్ టైంకి తీసుకొస్తాను. 6 డోసెస్ పర్ఫెక్ట్గా తీసుకొస్తా ఉన్నాను. ఈ 6 డోసెస్ మీరు స్ప్రే చేసినా కూడా మీకు ఖర్చు జస్ట్ ఒక 5,000 రూపాయలు మాత్రమే. ఈ 5,000 రూపాయలు ఖర్చు పెట్టి 6 డోసులు మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే మీకు చాలా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది, అందులో డౌటే లేదు. మీరు ఎక్స్పెరిమెంటల్గా ఎవరైతే రైతులు ఇంతవరకు నన్ను ఫాలో కాలేదో, కావాలనుకుంటే ఒక 2 ఎకరాలు స్ప్రే చేసి చూడండి అన్న ఒక ప్రోడక్ట్. మీకు నచ్చితేనే మిగతా ప్రోడక్ట్లు స్ప్రే చేయండి. నచ్చకుంటే, బాలేదంటే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. అంత గట్టిగా నేను చెప్పగలను, ఎందుకంటే అందులో వర్త్ ఉంది కనుకనే నేను చెప్పగలను, లేదంటే అలా ఎవ్వరు కూడా చెప్పలేరు. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇదన్న వీడియో. కంపల్సరీగా నెక్స్ట్ చిల్లీ గురించి ఇంకో వీడియోలో మీ ముందుంటాను.
చిల్లీ గురించి ఈ సంవత్సరం మనం మాట్లాడాల్సింది చాలా ఉంది. ముందుకు వెళ్లాల్సింది, జాగ్రత్తగా డోస్ టు డోస్ సెట్ చేయాల్సింది చాలా ఉంది. న్యూ మాలిక్యూల్స్, న్యూ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి రైతుల్ని మేలు చేయాల్సింది, అధిక దిగుబడులు తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఫర్దర్గా ముందు వీడియోలలో మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ. ఇంత బాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసి ఆదరించినందుకు ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవరన్నా రైతులు కంప్లీట్ వీడియో చూడకుంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు కావాల్సినటువంటి 100% ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. బాయ్.